మంత్లీ ఖచ్చితంగా ట్వైస్ కలవాల్సిందే అంటే సరేలే అని చెప్పేసి గంగిరెద్దులాగా తల ఊపేసి ఎవరి పాటికి వాళ్ళమైతే ఇంటికొచ్చేసినామండి. మళ్ళీ ఏం తెలియనట్టు. ఇంటికొచ్చిన తర్వాత ఒక 25 డేస్ తర్వాత ఒక్కసారి అయితే కలిసాము. తర్వాత రిజల్ట్ వచ్చినాయి. 10th క్లాస్ రిజల్ట్ వచ్చేసినాయి. నేనైతే ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయినా. దానికైతే సో హ్యాపీ. ఇంకా మా నాన్న అయితే లోకల్‌లోనే ఉన్న కాలేజ్‌లో అయితే నేనైతే జాయిన్ చేసిండు. కాలేజ్‌కి జాయిన్ అయిన తర్వాత ఒక 10 డేస్ తర్వాత మా ఆయన నన్ను కలవడానికి వచ్చారండి. అయితే కొంచెం మేము కలిసి మాట్లాడుతున్న సిట్యుయేషన్ అంటే ఒక బేకరీలో కూర్చొని మాట్లాడుతుంటే మా ఇంటి పక్కన వాళ్ళ అంకుల్ వాళ్ళు చూసి మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి చెప్పారండి. ఇంకా చూడండి నన్నైతే ఆ ఇయర్ మొత్తం కూడా నన్ను కాలేజ్‌కే పంపియలేదనమాట. "ఏం అవసరం నువ్వు చదివేదొద్దు, ఏమొద్దు ఇంట్లోనే పడి ఉండు" అని చెప్పేసి మా నాన్న అయితే ఇంక ఫస్ట్ టైమ్ అనమాట నా మీద చాలా కోపం మీద మా నాన్న అరవడం జరిగింది. ఇంకా మా నాన్న అనేసరికి నాకు కూడా కాలేజ్‌కి పోవాలనిపించలేదండి. ఇంకా కాలేజ్‌కి పోకుండా మానేసినాను. తర్వాత ఏమైందని నెక్స్ట్ షార్ట్‌లో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నాకు 1 ఇయర్ అయితే లాస్ అయిపోయింది.